టు గెయిన్ ద గ్లోరీ బ్యాక్ విచ్ వి లాస్ట్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదెను తోటలో మనం కోల్పోయినటువంటి మహిమను తిరిగి సంపాదించటానికి సఫరింగ్ మాత్రమే, శ్రమలు మాత్రమే సరైనటువంటి మార్గము. ఏంటా శ్రమలు? మనం గట్టిగా మ్యూజిక్ పెట్టుకుంటే పక్కింటోడు వచ్చి 4 తగిలిస్తే శ్రమలు, నేను యేసు ప్రభువు కోసం శ్రమలు పడుతున్నాను అనేది కాదు. యూ డోంట్ గెట్ మీ రాంగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీ, రైట్? That's not what I'm talking about. I'm talking about challenging this world in putting rights with God. ఈ ప్రపంచాన్ని మనము పోసి తయారు చేసుకున్నటువంటి వెండి మరియు బంగారు విగ్రహముల వంటి మన చదువులు, మన డాక్టరేట్లు, మన అందం, మన చందం, మనకున్నటువంటి కులం, మన గర్వం, ఇవన్నిటినీ కూడా విగ్రహములుగా చేసుకుని వాటిని ఆరాధించటం కారణంగా we have lost our connection with God. and మనకు కళ్ళుండి చూడలేనటువంటి సమాజముగా, చెవులుండి వినలేనటువంటి సమాజముగా, చేతులుండి పని చేయనటువంటి సమాజంగా ఆడటిపోతే నాకేంటి, రోడ్లో యాక్సిడెంట్ అది చచ్చిపోతూ ఉంటాడు, రక్తం గారిపోతూ ఉంటుంది, నాకు ఆఫీస్కి టైం అవుతుందండి అని మనం వెళ్ళిపోతాం. The reason is it is not just now. Even in the days of Jesus himself told a story. ఇశ్రాయేలోడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఇంకొకటి వచ్చాడు ఇశ్రాయేలు, కానీ సమరయుడు వచ్చి ఏం చేశాడు? So it's all about all the stories that Jesus spoke, including తప్పిపోయిన కుమారుని కథ వరకు అన్ని కథలు కూడా ఇశ్రాయేలును ఖండిస్తూ, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి బాధ్యతను ఇశ్రాయేలు చేయలేదని, మిగిలిన జనాంగములు చేసేలా నేను చేస్తాను అని చెప్పిన కథలే అవన్నీ. You go back and read your Bible like once again. So you and I now, being the representatives of the kingdom of God, take up your own cross. The cross of challenging this world to fall in rights with God. దేవునితో తమను తాము సరి చేసుకోవటానికి ప్రపంచాన్ని తిరిగి ఛాలెంజ్ చేయటమే మన ప్రాతినిధ్యం. That is the representation, the royal priesthood that Jesus is offering us. Originally was given to Israel. Finally, death is the way to eternity. Death alone is the way to eternity. Jesus took death not to die and go to heaven in spirit. Okay, after the death of Jesus, what happened? After 3 days, మరణమా నీ ముళ్ళెక్కడ అంటూ ఆయన తిరిగి లేచాడు. With the body, it's not the spirit of Jesus that came out, but it is the body of Jesus that came back. సశరీరుడై తిరిగి లేచాడు. తోమా వచ్చాడు, నేను ఏలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. పెట్టు అన్నాడు, పక్కలో కూడా పెట్టన్నాడు. అండ్ దెన్ హీ కుక్డ్ సమ్ మీల్ ఫర్ దెమ్. ఆయన చేపలు కూడా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు. హీ ఎయిట్ అలాంగ్ విత్ దెమ్, హీ డ్రాంక్ ది, వారికి ముందు చెప్పినట్లుగా పస్కా దినాన నేను తిరిగి నా రాజ్యములో బలముగా వచ్చినప్పుడు మాత్రమే మీతో మళ్ళీ తింటాను, త్రాగుతాను. అండ్ హీ డిడ్ దాట్. అండ్ దట్ సింప్లీ టెల్స్ us that the kingdom of God is already. But it is you and I that need to work taking up our own cross, following Jesus, the method of Jesus of complete submission, complete faithfulness. Pistis community, as Pistis community, we surrender to the death, so that the death that separates us from God, so that Jesus surrendered to the death, so that he kills the death. ఆ మరణాన్ని చంపాడు. And he put the powers and principalities of the air into shame, and he comes back to life, and he says, now all the authority on the earth and in the heaven is given to me. నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. నాకు ఆయనకి ఇస్తే మనం ఏం చేయాలి? Now he says, నాకు ఇవ్వబడింది కాబట్టి నువ్వు వెళ్ళు అంటున్నాడు. And why? Because you are in Christ. నువ్వు క్రీస్తు నందు ఉన్నావు కనుక, ఆయనను విశ్వసించావు కనుక, you become the new creation. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిపోయిను, ఇదిగో క్రొత్తవాయను. అలా క్రొత్తమైనటువంటి మనకిచ్చినటువంటి పరిచర్య ఏమిటి? ఆయన మనల్ని నూతన సృష్టిగా చేసి సృష్టి యావత్తును సమాధానపరచు పరిచర్యను మనకు, అవునా లేదా? Now all the dots are connecting, right? It is not just a rat race of how many souls I take to heaven. Rather, how do I disciple these nations to put them right back to God, right with God? And cross gives us that opportunity, the opportunity to fall in right with God.
బయటపడ్డ మరో మోసం, పాస్టర్ గారి కొడుకు వైద్యం పేరిట దోపిడీ అంటూ ఏదో సంథింగ్ ఆ లక్షలతో మరో స్థలం కొన్న ఎర్రప్ప. నేను ఇంతకుముందు ఏదో మాట్లాడిన వీడియోదో సంథింగ్ ఆ పోస్టర్ పెట్టి వీకేఆర్ వసూలు దందాట, మోసం చేయడంలో పక్క గజ దొంగ, మోసగాలకే మోసగాడు ఈ రాజేష్ మహాసేన. ఫేక్ పాస్టర్ రోస్టెడ్ అట, ఏంటది ఎక్స్పోజ్డ్ అట, ఫేక్ పాస్టర్ ఎక్స్పోజ్డ్. ప్రవీణ్ గారి పేరు చెప్పుకొని వీకేఆర్ వసూలు దందా అంట. ఎరా మహాపతివ్రత, నేను పాస్టర్నే అనుకుంటున్నావేమో, పద్ధతిగా ముద్దుగా నాయనా మహాసేన రాజేషు తండ్రి అలా మాట్లాడకూడదు నాయనా, బుజ్జికన్నా ఇలా మాట్లాడు విజయ్ కుమార్, ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడతాడు. కేవలం పాస్టర్ మూసుకుని ఉంటారనుకున్నావేమో, అందరి గురించి అలా అనుకో, వీకేఆర్ గురించి అలా అనుకోకు. అసలు నీకు తెలీదు, నేను 10th క్లాస్ నుంచే రౌడీ, నీకు ఆ సంగతి తెలీదు. ప్రభు ఏదోలా మార్చేశాడు. ప్రభువు అలా జుట్టుపట్టు